ప్రకాశం జిల్లాలో వేసవి సెలవులు అనంతరం స్కూల్స్ తిరిగి ప్రారంభమయ్యాయి. విద్యార్థులతో ప్రభుత్వ పాఠశాలలు సందడిగా మారాయి. స్కూల్స్ కు వస్తున్న విద్యార్థులకు మొదటి రోజు నుంచి స్టూడెంట్ కిట్స్ అందిస్తున్నారు. ప్రస్తుతం బుక్స్, బ్యాగ్ విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో పాఠశాలలు ప్రారంభమైన తర్వాత బుక్స్ పంపిణీపై మరింత సమాచారం ప్రకాశం జిల్లా నుంచి మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, వేసవి సెలవులు ముగిసిన అనంతరం నిన్నటి నుంచి ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. విద్యార్థులంతా కూడా నిన్నటి నుంచి పాఠశాలకు వస్తున్న పరిస్థితి జిల్లాలో కనపడుతుంది. అయితే మొదటి రోజు విద్యార్థులందరికీ కూడా ఎవరైతే స్కూల్స్కి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా స్టూడెంట్ కిట్లను పంపిణీ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే విద్యార్థులకు గతంలో నుంచి అందిస్తున్న పుస్తకాలతో పాటు బ్యాగు, షూస్, దాంతోపాటు బెల్ట్ వంటి కిట్లో ఇటు ఏదైతే విద్యార్థులకు అవసరమైన చదువుకు సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా అందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మన ఒంగోలులోని పీవీఆర్ గర్ల్స్ హై స్కూల్లో ఉన్న విద్యార్థులకి కిట్లు అందించిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. గతంలో ఇదే కిట్ల మీద ఏదైతే గత సీఎంని జగన్ ఫోటోలు కూడా ముద్రించి విద్యార్థులకు ఇచ్చిన పరిస్థితి కనిపించింది. అయితే ఇప్పుడు ఏదైతే గత ప్రభుత్వంలో కొనుగోలు చేసిన ఈ బ్యాగ్స్నే విద్యార్థులకు ప్రభుత్వ ధనం వృధా చేయకుండా పంపిణీ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే గతంలో ఉన్న సీఎం జగన్ ఫోటోలను అయితే తొలగించి విద్యార్థులకు పంపిణీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే అంశానికి సంబంధించి విద్యార్థులకు ఏమేమి ఇస్తున్నారో తెలుసుకునేందుకు మనతో పాటు హెచ్ఎం గారు ఉన్నారు. మేడం, మీరు చెప్పండి, విద్యార్థులకు నిన్న నుంచి కూడా స్కూల్స్ ప్రారంభమయ్యాయి, విద్యార్థులకు కిట్లలో ఏమేమి ఇస్తున్నారు? మరి 2024-25 అకాడమిక్ ఇయర్కి నిన్నటి నుంచి స్కూల్ స్టార్ట్ అయినాయి. మరి మా విద్యార్థులకి ముందు రోజే మాకు గవర్నమెంట్ డిఓ ఆఫీస్ నుంచి మరి ఎంఆర్సీ నుంచి బుక్స్ అన్నీ సరఫరా చేయటం అయిపోయింది. మా స్ట్రెంత్ ప్రకారము పిల్లలందరికీ బుక్స్ ఇచ్చారు. నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ మేము నిన్ననే చాలామంది పిల్లలు డిస్ట్రిబ్యూట్ చేశాము. రాని వాళ్ళకి ఈరోజు ఇస్తున్నాము. వాటిల్లో నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ సఫిషియెంట్గా అందరికీ టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, తర్వాత అందరికీ యూనిఫామ్స్, తర్వాత షూస్, మగపిల్లలకైతే బెల్ట్లు ఇవ్వటం జరుగుతుంది. దాంట్లో డిక్షనరీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక కిట్ లాగా, స్టూడెంట్ కిట్ లాగా మొన్ననే మాకు ముందుగానే మా స్ట్రెంత్ ప్రకారం అందజేశారు. అవన్నీ పిల్లలకి మేము అందజేసి పిల్లలు బాగా చదువుకునేటట్టు గవర్నమెంట్ లేట్ చేయకుండా ఎర్లీగానే స్కూల్స్ తెరవగానే బుక్స్ అందిస్తున్నందుకు మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. అంటే చాలా స్కూల్స్లో కిట్లు అందలేదని చెప్పని అంటున్నారు. అటువంటి పరిస్థితి ఏమన్నా మీ స్కూల్లో ఉందా మేడం? మా పాఠశాలలో అయితే లేదండి. మా పాఠశాలలో నోట్స్, టెక్స్ట్ బుక్స్, బ్యాగ్స్ ఇచ్చారు. యూనిఫాము రేపు ఎల్లుండిలో వస్తాయి అన్నారు. అదే కొంతమందికి ఇచ్చారు, ఇంకా యూనిఫామ్ రాలేదన్నారు, షూ రాలేదు, మిగతా అన్నీ అయితే వచ్చింది. ఇది ప్రధానంగా ఏదైతే విద్యార్థులకు మొదటి రోజే స్కూల్స్ ప్రారంభమైన వెంటనే ఇటు బుక్స్ అయితే పంపిణీ చేస్తున్న పరిస్థితి ఉంది. మిగతా ఏదైతే యూనిఫామ్ కావచ్చు, ఇతర షూస్ వంటి విద్యార్థుల కొలతలను తీసుకొని వాటిని పంపిణీ చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వాటికి మరో 2-3 రోజుల్లో కూడా వాటిని పంపిణీ చేస్తామని చెప్పని ఇటు విద్యాశాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ప్రకాశం జిల్లాలో ఉంది. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో వెంకట్రావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఒంగోలు నుంచి.